అస్సలాము అలైకుం. ఈరోజు చాలా సంతోషం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లిం సోదరులందరూ కూడా పవిత్ర రంజాన్ పురస్కరించుకొని వాళ్ళందరూ కూడా ఎంతో పవిత్రంగా భావిస్తూ నెల పొడవునా 28 రోజుల పాటు ఉంటున్నటువంటి ఉపవాసాల్లో వాళ్ళందరూ కూడా ఎంతో శ్రమతో కష్టంతో ఇటువంటి ఎండల్లో కూడా దేవుని ఆజ్ఞతో ప్రతి ఒక్కరు కూడా ఉపవాసాలు ఉంటూ అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరి కష్టాలను భగవంతుడు రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా వారి కష్టాలను తీర్చాలని ఉపవాస దీక్షల్లో విరమించేటువంటి కార్యక్రమం ఇఫ్తార్ విందుని ఈరోజు పెద్ద ఎత్తున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులతో కలిసి నేను నాతో పాటు పెద్దలు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందుని ఆరగించడం తర్వాత ప్రార్థనలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ముస్లిం సమాజం యావత్తు కూడా ఒక రకమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీజేపీని బూచీగా చూపిస్తూ ముస్లిం సమాజాన్ని పక్కదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితులు ఒక పక్కనైతే, ఈరోజు నిజంగా చెప్తా ఉన్నా ముస్లిం సమాజానికి ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ముస్లింలు ఏ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముస్లింల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రక్షణ కానీ కల్పించినటువంటి విధానాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో 50,000 రూపాయలు దుల్హన్ పథకం దగ్గర నుండి విదేశీ విద్య ద్వారా వందలాది మంది విద్యార్థులకు ముస్లిం విద్యార్థులను బయట యూనివర్సిటీల్లో చదివించడానికి అవకాశం కల్పించినటువంటి విధానం కానీ, రంజాన్ తోఫా ద్వారా వందలాది ముస్లిం పేద కుటుంబాలకు ఆసరాగా నిలబడినటువంటి విధానం కానీ, చంద్రన బీమా ద్వారా ఒక ఇంట్లో పెద్ద మనిషి చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండేటువంటి విధానం కానీ, ఈరోజు ముస్లిం సమాజానికి ఎంతో పవిత్రంగా భావించేటువంటి మసీదులు అలాగే శ్మశానాలకు సంబంధించినటువంటి మరమ్మతుల కోసం కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించడం కానీ, ఉర్దూ ఘర్ దగ్గర నుండి హజ్ హౌస్ దగ్గర నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కానీ వీటినన్నిటినీ కూడా మర్చిపోయేటువంటి విధంగా ఈరోజు బీజేపీని బూచీగా చూపిస్తున్నటువంటి వైసీపీ పార్టీ నాయకులకి హెచ్చరిస్తూ ఉన్నాం. ముస్లింలు ఎక్కడ కూడా ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. మీరు బూచీగా చూపిస్తే వారు సంక్షేమం అభివృద్ధి రక్షణ కోరుకుంటా ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రంలో కల్పిస్తారని చెప్పి పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు కూడా నాకు పెద్దవారికి తమ్ముడుగా చిన్నవారికి అన్నగా నసీర్గా ఎప్పుడు అండగా ఉంటాను, వారు నాతోనే ఉన్నారని చెప్పి కూడా ధైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి రంజాన్ ప్రతి ఒక్కరు కూడా శుభ సంతోషాలు కలిగించాలని 5 సంవత్సరాల పాటు రాబోయేటువంటి ప్రభుత్వాన్ని మీరు ఏరుకోరి మీ మంచిని కోరేటువంటి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకి సోదరీమణులందరికీ కూడా నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు. రంజాన్ అనేది పవిత్ర ఖురాన్ ఆవిర్భవించినటువంటి మంత్. ఇది ఒక సహనాన్ని, నేర్పుని, పట్టుదలని మనిషికి గుర్తు చేసేటువంటి పండుగ. పేదవారు కానీ ఉన్నవారు కానీ అందరూ సమానత్వంతో ఉండేటువంటి మంత్ ఇది. ఆకలిని అర్థం చేసుకునేటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి మంత్ ఇది. అదేవిధంగా దాన ధర్మాలు కానీ అందరూ కలిసి భోజనం చేయటం కానీ ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి విషయాలు. ఇప్పుడు ఇది అంతా నేను చూసిన తర్వాత నాకు కూడా అనిపిస్తూ ఉంది, నేను ఒక ముస్లిం సోదరుని కాకపోయినా కూడా వచ్చే సంవత్సరం నుంచి రంజాన్ పండుగ సందర్భంగా నేను కూడా పూర్తిగా నెలగాకపోయినా కొన్ని రోజులైనా ఇలాంటి పాటించాలని అనుకుంటా ఉన్నాను. కాబట్టి చాలా అద్భుతం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. దానిలో భాగంగానే సాభక్తి కులాల మతాలకు అతీతంగా సాభక్తి భోజనాలు చేయటం, కానీ వాళ్ళు సంపాదించిన దాంట్లో ఇంత పర్సంటేజ్ అని పబ్లిక్ ఇవ్వటం, వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. అదేవిధంగా 3 జెండాలు ఏదైనా కానీ ఎజెండా మాత్రం ఈసారి కూటమి అధికారంలోకి రావటమే. అట్లానే పోయిన రంజాన్కి జగన్మోహన్ రెడ్డి షాదీ తోఫా ఇచ్చాడు, రంజాన్ తోఫా ఇచ్చాడు. ఈసారి రంజాన్కి ఆయన బద్దలైపోయే టైం వచ్చింది కాబట్టి తొంగలో దొక్కుతున్నాం. కాబట్టి జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.